అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. మీకే ప్రాబ్లం రాదు, నేను గ్యారంటీ. నేను చెప్పినట్టు చేయండి చాలు. ముందు ఫోన్ తీసుకెళ్ళి మీ సార్కి ఇవ్వండి. అలాగే మేడం, అలాగే. సార్ సార్ ఎవరో మీతో అర్జెంటుగా మాట్లాడాలంట సార్. ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతానని చెప్పు. అది కాదు సార్, ఆ స్వాతి ఉంది కదా, తన గురించి ఏదో మాట్లాడాలంట. స్వాతి గురించా? మాట్లాడు. హలో, ఎవరు? నేనెవరనేది నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పే విషయం నువ్వు విను చాలు. చెప్పు. స్వాతి గురించి నాతో ఏం మాట్లాడాలి? స్వాతిని నువ్వు కిడ్నాప్ చేసావన్న విషయం, తన్నెక్కడ దాచావన్నది కూడా నాకు తెలుసు. అసలు ఎవడ్రా నువ్వు? అరవకో. నువ్వు అరిస్తే భయపడ్డానికి నేనేం నీ పియ్యేని కాదు. నా మనిషి స్వాతిని కిడ్నాప్ చేసి చాలా తప్పు చేశావు. మా కామ్రేడ్ని కాపాడుకోవడానికి మేమొస్తున్నాం. స్వాతిని అక్కడి నుంచి తీసుకొని వెళ్తాం. ఏం చేస్తావో చేసుకో. లాల్ సలాం. వాడి మాటలు బట్టి చూస్తుంటే నక్సలైట్లా ఉన్నాడు. కొంప తీసి స్వాతికి నక్సలైట్లతో ఏమైనా సంబంధం ఉందా? వెంటనే ఈ విషయం మధుకి చెప్పాలి. మధు కాల్ లిఫ్ట్ చేయట్లేదేంటి? వెంటనే స్వాతి ఉన్న ప్లేస్కి వెళ్ళాలి. ఏ బాబు కార్తీ. సార్ 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 నేను కూడా వస్తాను సార్. నువ్వేం అవసరం లేదు, నువ్వు ఇక్కడే ఉండు. నేను ఒక్కడనే వెళ్తాను. అది అందరూ వచ్చే ప్లేస్ కాదు. ఫోన్ వస్తుంది. హలో మేడం, మీ ప్లాన్ వర్కౌట్ అయింది. మా సార్ ఎక్కడికి వెళ్తున్నారనేది మీకు లైవ్ లొకేషన్ పెట్టాను. అది చూస్తూ మీరు ఫాలో అవుతూ వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. ఆదిత్య, మనం జీపీఎస్ ద్వారా ఆ లొకేషన్ని ట్రేస్ చేయాలి. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. పద వెళ్దాం. పోనీరా, ఫాస్ట్గా పోనీ. అసలు స్వాతి అక్కడే ఉందా, లేక ఈ పాటికే తీసుకెళ్ళిపోయి ఉంటారా? నక్సలైట్లను నమ్మకూడదు, అన్నంత పని చేస్తారు. రేయ్, సార్ ఫోన్ చేస్తున్నాడు రా, మాట్లాడరా. నమస్తే సార్. రేయ్, ఎక్కడున్నారా? లోపల స్వాతి దగ్గరే ఉన్నారా, లేకపోతే బయట ఉన్నారా? భోజనం చేద్దామని బయటకు వచ్చాం సార్. బయట చచ్చారా? ఇప్పుడేం భోజనం రా? స్వాతి దగ్గర ఎంతమంది ఉన్నారు? మా వాడు ఒక్కడే ఉన్నాడు సార్. ఒక్కడేనా? వెర్రి తత్తమ్మలారా, ఒక్కడే ఏంట్రా? వాడెవడో ఫోన్ చేసి స్వాతిని తీసుకెళ్తాను, ఏం పీక్కుంటావో పీక్కో అన్నాడు. మీరేమో ఒక్కడిని అక్కడ వదిలేసి మీరందరూ వచ్చేశారు. మెక్కటానికి బయటికి చచ్చారేరా? ముందు అర్జెంటుగా స్వాతి దగ్గరికి వెళ్ళండి. నేను అక్కడికే వస్తున్నాను. త్వరగా వెళ్ళి చావనరా. అలాగే సార్, ఇప్పుడే వెళ్తున్నాం.
అవసరమైనప్పుడు లిఫ్ట్ చేయది మధు. రేయ్, సారు డెన్ దగ్గరికి వస్తున్నాడంట. ఎవడో ఫోన్ చేసి స్వాతిని తీసుకెళ్తానని చెప్పాడంట. పదండ్రా వెళ్దాం. మరి భోజనం ఆకలేస్తుందిరా. ఏం పర్వాలేదు, డెన్ దగ్గరికి తెప్పించుకుందాం. ఒక్క నిమిషం. ఇదిగోమ్మా, భోజనం పార్సిల్ చేసి తీసుకురండి. ఎక్కడికి తీసుకురావాలి? అది సరేనాయనా, అలాగే పంపిస్తాను. రే పదనరా. చా, ఎలా ఉండేవాళ్ళం, ఎలా అయిపోయాంరా. దర్జాగా దందాలు చేసుకునేవాళ్ళం, సుపారీలు తీసుకుని మటర్లు చేసేవాళ్ళం. ఇప్పుడు చూడు, కుక్కల్లాగా ఇంటి ముందు కాపలాగా వస్తున్నాం. మేడం వాళ్ళ అత్తయ్య దొరికే వరకే మనకి ఈ కాపలా పని. ఆ తర్వాత మనం ఫ్రీ అయిపోవచ్చు. ఈ వెధవలక్క నుంచి కదిలేలా లేరే. నేను ఎలాగైనా ఈరోజు చంద్రాన్ని కలవాలి, లేదంటే ఎప్పటికీ నేను కలవలేను. ఈ దుర్మార్గురాలు బండారం బయట పెట్టలేను. ఇది నన్ను చంపాలని చూస్తుంది. ఈ విషయం ఎవరికి చెప్పినా నమ్మరు, తిరిగి నాకే పిచ్చి అంటారు. ఒక్క చంద్రాన్ని నన్ను అర్థం చేసుకోగలడు, మధు బారి నుంచి నన్ను కాపాడగలడు. చంద్రాన్ని కలవాలంటే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికెళ్ళాలి. దేవుడా, నేను చంద్రాన్ని కలిసేలా చెయ్యి. అవును, అలా వెళితే నేను లోపలికి వెళ్ళిపోవచ్చా? అత్తయ్య కనపడటం లేదని పోస్టర్లు వేయించి తప్పు చేశానా? ఈరోజు ఇంట్లో నేనున్నాను కాబట్టి, ఆ వచ్చింది అత్తయ్య కాదు కాబట్టి ప్రాబ్లం లేదు. అదే ఒకవేళ నేను ఇంట్లో లేనప్పుడు నిజంగా అత్తయ్య ఇంటికొస్తే ఏంటి నా పరిస్థితి? ఇక నుంచి అత్తయ్య విషయంలో నేను చాలా అలర్ట్గా ఉండాలి. మధు నిజంగానే పెళ్లికి ముందు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుందా, లేక మా అమ్మని ఇంప్రెస్ చేయడం కోసం అలా అబద్ధం చెప్పిందా? మధు నెల తప్పినా తప్పలేదని నా దగ్గర కవర్ చేస్తుందా? నీ ఇద్దట్లో అమ్మ పిలిచినట్టుగా నువ్వు భ్రమపడింటావు, అంతేరా? అయ్యో లేదన్నయ్య, నేను నిజంగానే అమ్మ వాయిస్ విన్నానన్నయ్య. ఏంట్రా నువ్వు అర్థం లేకుండా మాట్లాడతావు? అమ్మ ఇక్కడికి వస్తే మనకు తెలియకుండా ఉంటుందా? అమ్మ గురించి నువ్వు పిచ్చి పిచ్చిగా ఆలోచనలని మానేసి వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకో. అనే అది కాదన్నయ్య. నువ్వు ఇంకేం మాట్లాడకరా. అమ్మ ఇక్కడికి రాలేదు, వస్తే మనకు తెలుస్తుంది కదా. రా, మనం వెళ్దాం రా. నువ్వు రెస్ట్ తీసుకోరా. అయ్యో అయ్యో, అదే 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 అదే. చెప్పిన మాట వినరా. రా, ఇలా కూర్చో. రేయ్, అమ్మ గురించి ఆలోచించడం వల్ల అమ్మ పిలిచినట్టుగా నీకు అనిపించుండొచ్చు, అంతేగాని అమ్మ రాలేదురా. నువ్వు రెస్ట్ తీసుకో.
సరేనా? అత్తయ్య అత్తయ్య అమ్మా అత్తయ్య మధు, అమ్మకేమైంది? ఇలా కింద పడిపోయిందేంటి? ఏమో నాకు తెలియదు తేజ. అత్తయ్య అమ్మా అత్తయ్య అమ్మా లేమ్మా. అత్తయ్య అమ్మా లేమ్మా. అమ్మా ఆ, గట్టిగా అరవక తేజ. మీ తమ్ముడు బయటకొస్తే ప్రాబ్లం అవుతుంది. ముందు అత్తయ్యని మనం ఎక్కడైనా దాచిపెట్టాలి. పట్టు. అది కాదు మధు, అమ్మ ఎంత పిలిచినా స్పృహలోకి రావట్లేదు. పొరపాటు అమ్మకేమైనా అయితే? బా అవన్నీ తర్వాత చూసుకుందాం. ముందు లోపల దాచిపెట్టాలి. ఆ, పట్టు. అలాగే. పట్టు. ఆ. అమ్మా 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 లేమా. అమ్మా అత్తయ్య నేనమ్మా. అత్తయ్య తేజానమ్మా. అమ్మా అత్తయ్య. అమ్మా అమ్మా మాట్లాడమ్మా. అత్తయ్య. అమ్మా మధు వెళ్ళి వాటర్ తీసుకురాపో. అలాగే. అమ్మా 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 లేమ్మా. అమ్మా నేనమ్మా. తేజన్ వచ్చి చూడమ్మా. అమ్మా అమ్మా లేమ్మా. తేజ. అమ్మా ఏమైందమ్మా? అత్తయ్య అమ్మా 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 అత్తయ్య అమ్మా అత్తయ్య. అమ్మా లేమ్మా. అత్తయ్య. అమ్మా 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 మా అమ్మకి ఏం కాలేదు, బాగానే ఉంది. అమ్మా అమ్మా నేనమ్మా. తేజానమ్మా. అమ్మా ఏమైందమ్మా? అమ్మా అమ్మా చంద్ర అమ్మా చంద్ర అమ్మా చంద్ర అమ్మా మధు 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 పట్టుకు తేజ. మధు తేజ వెళ్ళి తాడు తీసుకురాపు. వెళ్ళు ఆ, వెళ్ళు. ప్రస్తుతానికి మీ అమ్మని దాచిపెట్టాం. వీలైనంత త్వరగా మీ తమ్ముడికి తెలియకుండా మీ అమ్మని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి. తేజ ఇదిగో జాగ్రత్త. అలాగే మధు. పద. రేయ్ రేయ్ రేయ్, బుద్ధి లేదా మీకు? స్వాతికి జాగ్రత్తగా కాపలా కాయండ్రా అంటే అందరూ కట్టుకట్టుకుని బయటికి చచ్చారా? సారీ సార్. ఏం సారీరా? సిచ్యువేషన్ ఎంత బ్యాడ్గా ఉందో మీకేం తెలుసు? ఇంతమంది కాపలాగా ఉన్నారంటే స్వాతి ఇక్కడే ఉందన్నమాట. నిన్న మనం ఈ ఏరియాలో వెతికాం కదా, కానీ స్వాతిని ఇక్కడ దాచిపెట్టినట్టు చిన్న డౌట్ కూడా రాలేదు మేడం. నిన్న రాకపోతే ఏంటి, ఇవాళ డైరెక్ట్గా లొకేషన్కి వచ్చాం కదా. టెన్షన్ పడక ఆదిత్య. సరే సింధు గారు, నేను వెళ్ళి ఎలాగైనా స్వాతిని కాపాడుతాను. హే ఆగాగాగు ఆదిత్య, తొందర పడకు. నువ్వు తొందర పడితే మనం స్వాతిని సేఫ్గా బయటికి తీసుకురాలేవు. లొకేషన్ తెలిసింది కదా, కాసేపు వెయిట్ చేద్దాం. అయ్యో, ఇక్కడ దాకా వచ్చి చూస్తూ ఉండమంటే ఎలా సింధు గారు? అసలు లోపల స్వాతి ఎలా ఉందో, ఏ పరిస్థితుల్లో ఉందో నాకు అర్థం కావట్లేదు. నేను వెళ్తానండి. ఏ ఆదిత్య ఆగు, ఎక్కడికి వెళ్ళేది? నీకేమైనా మెంటలా? చెప్తుంటే అర్థం కాదా? చూడు అక్కడ ఎంతమంది ఉన్నారో చూడు. నువ్వు ఒక్కడివే వెళ్ళి ఏం చేయగలవు? నువ్వు కూడా వాళ్ళకి దొరికిపోతే నిన్ను స్వాతిని ఇద్దరిని కలిపి వాళ్ళు చంపేస్తారు. ఇక రాంగ్ స్టెప్ వేస్తే లోపలున్న స్వాతికి చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకే ఏం చేసినా ఆలోచించి చెయ్యాలి. కాస్త ఓపిక పట్టు ప్లీజ్. పదండి లోపలికే. అమ్మయ్యా, స్వాతి ఇక్కడే ఉంది. దీన్ని ఎవరో ఎస్కేప్ చేయించుంటారని ఎంత టెన్షన్ పడ్డాను.
రేయ్, నేను ఈ అమ్మాయితో మాట్లాడాలి, మీరు బయట వెయిట్ చేయండి. అలాగే సార్. స్వాతి, హే స్వాతి, హే స్వాతి, స్వాతి. నేను నీకు ఏం ద్రోహం చేశానని నన్ను ఇలా తగులుకున్నావు? ప్రశాంతంగా నా రాజకీయం ఏదో నేను చేసుకునేవాణ్ణి, నా స్కామ్లేవో నేను చేసుకునేవాణ్ణి. మా మధ్యలో వచ్చి దూరి అంతా కెలికేసావు కదే. నువ్వే మాకు పెద్ద తలనొప్పి అనుకుంటే కొత్తగా నీకు తోకలా ఇంకొకటి రెడీ అయ్యాడు. ఎవడెవాడు? నిన్ను కాపాడతానని చెప్తున్నాడు. కామ్రేడ్నంటూ లాల్ సలాం అని బెదిరిస్తున్నాడు. ఏంటి నీకు నక్సల్స్కి సంబంధం? అసలు నీ వాళ్ళు బయట ఎంతమంది ఉన్నారే? నీకు హెల్ప్ చేయడానికి ఎంతమంది వస్తున్నారో? బయట నా వాళ్ళంటూ నాకు ఎవ్వరూ లేరు. నాకు ఎవ్వరూ హెల్ప్ చేయడం లేదు. ఎప్పుడు చూడు అవే సమాధానాలు. లేదు, నాకు తెలీదు, నా వెనకాల ఎవరూ లేరు. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పి విసిగిస్తున్నావు కదే. అసలు ఈ బాధలు చిత్రహింసలు నీకు అవసరమా? మర్యాదగా నీ ఫోన్ ఎక్కడుందో చెప్పి అందులో ఉన్న వీడియో మాకిచ్చి మాతో కలిసిపోవచ్చు కదా. అసలు నీకు కావలసినంత డబ్బు ఇస్తాను. నీ చేత కొత్తగా న్యూస్ ఛానల్ కూడా పెట్టిస్తాను. మీతో కలిసి తప్పుడు పనులు చేయలేను. సరే, అలాగే కాని. మహా అయితే ఇంకెన్ని రోజులు బతుకుతావే? ఎలాగూ చచ్చేదనవే కదా, చావే. స్వాతిని ఇక్కడ దాచిపెట్టినట్టు ఎవరికి తెలుసుంటుంది? అంత పక్కాగా నాకు ఫోన్ చేసి మరీ దీన్ని కాపాడుతాను అని చెప్పాడంటే ఏదో జరుగుతోంది. ఏం జరుగుతోందో ఏంటో అస్సలు అర్థమై చావట్లేదు. ఎలాగైనా సరే దీన్ని కనిపెట్టి తీరాలి. వీడు కూడా, వీడికేం పని పడలేదు. ఫోన్ చేసి బయట తింటూ ఉంటాడు. ఈ డోర్ ఏంటి లాక్ చేసింది? తేజ, మీ తమ్ముడేంటి స్టోర్ రూమ్ డోర్ ఓపెన్ చేస్తున్నాడు? నాకు అదే అర్థం కావడం లేదు మధు. అన్నయ్య, వదినా. అన్నయ్య, వదినా మిమ్మల్ని. ఏం చేద్దాం మధు? ముందు ఏదో ఒకటి చేద్దాం. పద పద పద. అన్నయ్య, వస్తున్నా వస్తున్నా. వదినా. తమ్ముడు ఏంట్రా? మరిది గారు మీరేంటి ఈ స్టోర్ రూమ్ దగ్గర ఉన్నారు? వదినా,
నాకు అర్జెంటుగా ఈ స్టోర్ రూమ్ కీస్ కావాలి. అరే యష్, ఈ స్టోర్ రూమ్ కీస్ నీకు ఇప్పుడు ఎందుకురా? నాకు కావాలని చెప్పాను కదన్నయ్య, తొందరగా వెళ్ళి తీసుకురండి. రూమ్ లోపల అంతా డస్ట్ ఉందిరా. నువ్వు డోర్ ఓపెన్ చేస్తే ఆ డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది, మనకే ప్రాబ్లం అవుతుంది. అన్నయ్య, డస్ట్ ఉన్నా ప్రాబ్లం లేదు, డోర్ ఓపెన్ చేయాలి, లేదంటే నాకు ప్రాబ్లం అవుతుంది. మీకు ప్రాబ్లం ఏంటి? ఏమింది మరిది గారు? అమ్మ కనిపించట్లేదని పాంప్లెట్స్ ప్రింట్ చేయించాలి కదా వదినా. ఆ, అవును. సిటీలో ఇంకా చాలా ప్లేసుల్లో ఆ పాంప్లెట్ అంటించలేదు. ఆ, నా రూమ్లో చూస్తే ఒకే ఒక్క పాంప్లెట్ ఉంది. అది తీసుకుని ఇంకొన్ని ప్రింట్ చేయిద్దామని బయటికి వెళ్తుంటే ఆ పాంప్లెట్ గాలికి ఎగిరి ఇదిగో ఈ స్టోర్ రూమ్ లోపలికి వెళ్ళింది. అందుకే కీస్ కావాలంటున్నాను. వెళ్ళి తీసుకురా అన్నయ్య. సరేరా, నువ్వు వెళ్ళి అమ్మని వెతుకుతూ ఉండు. నువ్వు వచ్చేసరికి నేను పాంప్లెట్ తీసి ఇచ్చేస్తాను. అన్నయ్య, నా పనే పాంప్లెట్తో అన్నయ్య. నేను ఇంతగా అడుగుతున్నా, ఎందుకు ఈ స్టోర్ రూమ్ కీస్ ఇవ్వకుండా టెన్షన్ పడుతున్నారు? అసలు ఏముంది రూమ్లో? ఏం లేదు. చెప్పండి వదినా, ఎందుకు కంగారు పడుతున్నారు? అయ్యో, మేమేం టెన్షన్ పెట్టలేదు మరిది గారు. అయినా ఈ రూమ్లో ఏముంటాయి? పనికిరాని సామాన్లు తప్ప. మరెందుకు కీస్ తెమ్మంటే తేవట్లేదు? తేజ, వెళ్ళి కీస్ తీసుకునిరా, వెళ్ళు. అలాగే. ఇటీవలయ్యా, నీకెందుకు లేరా శ్రమ? నేను ఓపెన్ చేస్తాలే, నువ్వు వెళ్ళరా. ఎంతసేపు అన్నయ్యా? కానివ్వు. తీస్తున్నా. మత్తు కలిపిన ఫుడ్ తిని వెళ్ళు పడిపోయారు. హలో, చెప్పండి సింధు గారు. ప్లాన్ వర్కౌట్ అయింది. నువ్వు వెంటనే లోపలికి వచ్చే ఆదిత్య. సరే మేడం, వచ్చేస్తున్నా. ఆదిత్య, మనం అనుకున్నట్టు వీళ్ళు మత్తులోకి వెళ్ళారు. పద, మనం వెళ్ళి స్వాతిని వెతుకుదాం. పద. స్వాతి, 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 స్వాతి లే. ఎవరు నువ్వు? స్వాతి, స్వాతి భయపడకు. నేను సింధుని. నిన్ను కాపాడడానికే ఈ గెటప్ వేసుకుని వచ్చాను.
ఏడోకు స్వాతి. మేడం, నన్ను కాపాడడానికి వచ్చారా మేడం? నేను రావడమే కాదు, నాతో పాటు ఎవరొచ్చారో చూడు. ఆదిత్య, ఆదిత్య. స్వాతి, నీకేం కాలేదు కదా? స్వాతి, ఏడవకు స్వాతి, నేను వచ్చేసాను కదా. నీకేం కాదు స్వాతి, నేను వచ్చేసాను కదా. నిన్ను మళ్ళీ చూస్తాననుకోలేదు ఆదిత్య. స్వాతి, నువ్వు ఓకే కదా? మేడం, నా ఫోన్ ఆ పొలిటీషియన్ ఇంట్లో పనిచేసే పని మనిషి దగ్గర ఉంది. అందులో వీడియో. భగవంతుడా, మా అమ్మ కనబడేలా చేయి స్వామి. అదిగురా. ఎక్కడున్నావు అమ్మా? ఎక్కడికి వెళ్ళిపోయావు? బుద్ధుందా నీకు? కళ్ళు మూసుకుని వెళ్తున్నావా కారు? బుద్ధుందా నీకు? రాంగ్ రూట్లో వస్తున్నావు. నేను చూసి బ్రేక్ అయిపోతే ఏమైపోయాడో తెలుసా? రే, ఇక్కడ యశ్బాబు ఉన్నాడు. మనం ఆ రోడ్డుగా వెళ్ళి ఆవిడ్ని పట్టుకుందాం. పదండి. అలాగే. అమ్మ ఇటు నుంచి పరిగెడుతుంది ఏంటి? అంటే అమ్మ ఇంటికెళ్ళి మళ్ళీ పారిపోతుందా? అమ్మా, 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 ఆగమ్మా! అమ్మా, అమ్మా!
హలో, అత్తయ్య దొరికిందా? మీ అత్తయ్యని పట్టుకుందామని మేము వెంబడిస్తుంటే దారిలో సడన్గా మీ మరిది మీ అత్తయ్యని చూసినట్టున్నాడు. ఇప్పుడు ఆవిడ వెనకాలే పరిగెడుతున్నాడు మేడం. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? రే, ఒక పని చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మా మరిది గారికి మా అత్తయ్య దొరకకూడదు. దొరికిందా నా లైఫ్ రిస్క్లో పడిపోతుంది. మీరేం చేస్తారో నాకు తెలీదు. షార్ట్ కట్లో వెళ్తారో లేక అడ్డదారిలో వెళ్తారో మీ ఇష్టం. మా మరిది గారికి కనిపించకుండా వెళ్ళండి. ముందుగా మీరు వెళ్ళి మా అత్తయ్య గారిని పట్టుకోండి. అర్థమైందా? అలాగే మేడం. త్వరగా వెళ్ళండి. రే, ఆవిడ్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదని మేడం చెప్తుంది. ఆవిడ్ని పట్టుకోవాలంటే మనం ఈ రూట్లో కాదు, ఇటు నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకుందాం. పదండి. సరే. ఇప్పుడు మరిది గారు వచ్చి అడిగితే ఏం చెప్పాలి? రే, ఆగండి. అమ్మా! ఓ! స్వాతి, ఒక్క నిమిషం. స్వాతి, ఆగు. ఆగండి. ఎవర్రా మీరు? ఎందుకు స్వాతి వెంట పడుతున్నారు? ఏయ్, అవన్నీ నీకెందుకురా? మర్యాదగా తప్పుకో, లేకపోతే అనవసరంగా నువ్వు బలైపోతావు. ఏంట్రా నేను బలయ్యేది? ఏంటి సింధు? ఏంటి అవతారం? అది సింధు, అమ్మ కనిపించింది. పద వెళ్దాం. అత్తయ్య కనిపించారా? ఎక్కడ యష్? ఇప్పుడే అదిగో అటువైపు వెళ్తుంది. రా వెళ్దాం. అత్తయ్య ఇక్కడి దాకా వచ్చారు అంటే మరి మీ ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? మీ ఇల్లు ఈ పక్కనే ఉంది కదా యష్. అమ్మ ఖచ్చితంగా మా ఇంటికి వెళ్ళి వస్తుంది.
అదేంటి యష్, మీ ఇంటికి వెళ్ళిన అత్తయ్య మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం ఏంటి? ఇదిగో సింధు, ఏమో అదంతా నాకు తెలీదు. ముందు మనం వెళ్ళి అమ్మని పట్టుకోవాలి. రా. వదిలి యష్. ఇప్పుడు నేను యష్తో వెళ్తే ఆ రౌడీలు స్వాతిని పట్టేసుకుంటారు. అత్తయ్యని పట్టుకోవడానికి యష్ ఉన్నాడు. నేను వెళ్ళి స్వాతిని కాపాడాలి. వదినా, అనయ్య, ఏమైంది మరిది గారు? ఏమైందిరా? ఎందుకంత కోపంగా ఉన్నారు? అమ్మ ఇంటికి వచ్చి మళ్ళీ తిరిగి ఎందుకు వెళ్ళిపోయింది వదినా? అత్తయ్య ఇంటికొచ్చిన విషయం యష్కెలా తెలిసింది? అమ్మ గురించి తమ్ముడికి తెలియకుండా జాగ్రత్తగానే మేనేజ్ చేశానే. అయినా ఎలా తెలుసుకున్నాడు వీడు? మాట్లాడరేంటి అన్నయ్య? అత్తయ్య ఇంటికి రావడం ఏంటి మరిది గారు? అసలు ఎప్పుడొచ్చారు, ఎప్పుడు వెళ్ళారు? నేను కూడా అదే అడుగుతున్నాను వదినా. అమ్మ ఎప్పుడొచ్చింది, అసలు ఎందుకు వెళ్ళిపోయింది? ఆ విషయం మమ్మల్ని అడిగితే మాకెలా తెలుస్తుందిరా? అంటే అమ్మ మన ఇంటికి వచ్చిన విషయం కూడా మీకు తెలీదా? మీరు అసలు ఏ లోకంలో ఉన్నారన్నయ్య? అసలు ఇంట్లోనే ఉన్నారా లేదా ఇంకెక్కడైనా ఉన్నారా? ఏంటోదినా ఇది? మిమ్మల్ని నమ్మితే మీరు అమ్మ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా చెప్పండి? ఇంటికొచ్చిన మనిషిని కూడా చూసుకోలేనంత బిజీగా ఉన్నారా మీరు? మరిది గారు, అసలు అత్తయ్య ఇంటికి రాలేదు. వస్తే మీకు కాల్ చేసే వాళ్ళం కదా. ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు? లేదు, కన్ఫర్మ్గా అమ్మ ఇంటికి వచ్చింది. ఇంటి నుంచే మళ్ళీ పారిపోయింది. ఎందుకో సమాధానం చెప్పండి. అయ్యో మరిది గారు, మాకేం అర్థం కావడం లేదు. అత్తయ్య ఇంటికి రావడం ఏంటి, మళ్ళీ పారిపోవడం ఏంటి? అంతా ఏదో విచిత్రంగా ఉంది. నాకు కూడా విచిత్రంగానే ఉందో వదినా. ఈ ఇల్లన్నా, ఈ ఇంటి మనుషులన్నా అమ్మ ఎందుకు భయపడుతుంది నాకు అస్సలు అర్థం అవడం లేదు. ఇక్కడే ఏదో జరిగింది. అందుకే అమ్మ ఇంట్లో నుంచి పారిపోయింది. అదేంటో చెప్పండి. అసలు అమ్మకి ఇంట్లో ఉండడం ఇష్టం లేదు. మన దగ్గరికి రావడం నచ్చడం లేదు. ఎవరి వల్ల అమ్మ బాగా ఇబ్బంది పడుతుంది. అమ్మని ఎవరో మానసికంగా చాలా బాధ పెడుతున్నారు. లేదంటే అమ్మ నన్ను చూసి కూడా భయపడి పారిపోవడం ఏంటోదినా? అసలు ఎవరిదంతా చేస్తున్నారు? ఎవరు అమ్మ మనసుని కష్టపెడుతుంది చెప్పండి. ఏదో ఒకటి చేసి కవర్ చేయాలి, లేదంటే మ్యాటర్ సీరియస్ అయ్యేలా ఉంది. అంటే అంటే ఏంటి మరిది గారు మీ ఉద్దేశం? అత్తయ్యని మేమే ఏదో చేసామనా, లేదా ఇంట్లో నుంచి మేమే అత్తయ్యని తరిమేశామనా? చెప్పండి మరిది గారు. మీ మాటల్ని బట్టి మాకదే అర్థమవుతుంది. ఆయన మాకేం అవసరం మరిది గారు? అత్తయ్యని కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకునే నేను ఆమెని బాధ పెడతానా? ఎందుకు మీరిలా మాట్లాడుతున్నారు? అత్తయ్య మానసిక పరిస్థితి దెబ్బతిన్న తర్వాత నేను తనని పసిబిడ్డలా చూసుకుంటున్నాను. అసలు ఆవిడ్ని నేను ఇబ్బంది పెడతానా చెప్పండి? ఎవరో ఏదో చెప్తే అది నమ్మేసి మమ్మల్ని ఇలా అనుమానించటం ఇది కరెక్ట్ కాదు మరిది గారు, కరెక్ట్ కాదు. అత్తయ్య గారు పారిపోయిన దగ్గర నుంచి నేను కానీ మీ అన్నయ్య కానీ సరిగ్గా తిండి కూడా తినటం లేదు.
నిద్ర కూడా రావటం లేదు. 24 గంటలు అత్తయ్య గురించి మా ఆలోచన. అత్తయ్య గారు దొరికి త్వరగా ఇంటికి రావాలని నేను మొక్కని దేవుడే లేడు తెలుసా. పారిపోయింది మీ అమ్మగారు కాదు మరిది గారు, నాలో ఉన్న నా ప్రాణం, నా ప్రాణం. ఊరుకో మధు, ఊరుకో. మా తమ్ముడేదో బాధలు అలా అన్నాడు, అంతేగాని వాడికి నీ మీద కోపం ఎందుకుంటుంది? బాధపడకు మధు, నువ్వు బాధపడకు. వదినా, నేను మిమ్మల్ని అనడం లేదు వదినా. ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉంది అంటున్నాను. ఆ ప్రాబ్లం మీరని కాదు నా ఉద్దేశం. ఏదో జరగకపోతే అసలు అమ్మ ఇంటికి వచ్చి మరీ ఎందుకు పారిపోతుంది? అదే నాకు అర్థం కాని ప్రశ్న. నిజంగా అత్తయ్య గారింటికి వస్తే ఏదో ఒకటి చేసి అత్తయ్య గారిని ఇంట్లోనే ఉంచేలా చేస్తాం, కానీ బయటికి ఎందుకు పంపిస్తాం చెప్పండి మరిది గారు. నాకు మాత్రం ఒకటి బాగా అర్థమైంది వదినా. ఏంట్రా అది? మనం ఎంత వెతికినా అమ్మ దొరకదన్నయ్య. అమ్మ అంతట అమ్మే రావాలి, అంతే. రేయ్ యష్, మీ తమ్ముడికైతే అత్తయ్య దొరకలేదు, సో మనం సేఫ్ అయినట్టే. చెప్పండి మేడం. రేయ్, మీరెంతమంది ఉన్నారా? 4 మేడం. మీతో పాటు మీ వాళ్ళని 40 కాదు 400 మందిని జాయిన్ చేసి సిటీ మొత్తం అత్తయ్య గురించి వెతకండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేనిస్తాను. బట్ మా అత్తయ్య మాత్రం మనకి దొరకాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు, ఓకేనా? అలాగే మేడం. రేయ్ పదండ్రా. హలో, ఆ పేరు దామునే. దాము అంటే దమయంతి. మీకు ఆ ఏరియాలో ఎక్కడైనా కనిపిస్తే దయచేసి వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పండి. దాము ఫోటో కూడా మీకు వాట్సాప్ చేశాను, మీరు చూడండి, మర్చిపోకండి. మావయ్య, అమ్మా సింధు, ఏంటమ్మా ఈ గెటప్? చాలా రోజుల తర్వాత నీ ముఖంలో ఆనందం కనపడుతుంది. ఏంటి విషయం? స్వాతిని కాపాడేశాను మావయ్య. సేఫ్గా తనని వాళ్ళ ఊరికి పంపించేశాను. ఓ, ఇక మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. అసలైన ప్రాబ్లం ఇంకా అలాగే ఉంది కదమ్మా. అదే మీ అత్తయ్య ఎక్కడుందో ఎలా ఉందో ఇప్పటికీ ఏం తెలియలేదు కదమ్మా. నేను ఒక పిచ్చివాళ్ళ వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేస్తున్నాను. మీ అత్తయ్య గురించి ఎంక్వైరీ చేస్తున్నానమ్మా. అత్తయ్య ఇంటికి వచ్చిందంట మావయ్య, కానీ అక్కడి నుంచి పారిపోయిందంట. యష్ చెప్పాడు. దాము ఇంటికొచ్చి పారిపోవడం ఏంటమ్మా? అదే నాకు అర్థం కావడం లేదు మావయ్య. అత్తయ్య కావాలనే దొరకకుండా పారిపోతున్నారు. మనకి దొరకకుండా పారిపోవడం ఏంటమ్మా? ఆ మధునే ఏదో చేసింది మావయ్య. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, థ్యాంక్ యూ. అలాగే మేడం. ఏంటి సింధు గారు ఇలా వచ్చారు? యష్ కంపెనీ కన్స్ట్రక్షన్ చేసే ప్రాజెక్ట్ కోసం మీ బ్యాంక్ నుంచి లోన్ ఒకటి ప్రాసెస్లో ఉందని నాకు తెలిసి ఇక్కడికి వచ్చాను. అవును, మధు గారే లోన్ అప్లై చేశారు. అయినా కంపెనీలో మీరు ఇప్పుడు వర్క్ చేయట్లేదంట కదా, ఇవన్నీ మీకెందుకు? నిజమే సార్, ఆ కంపెనీకి నాకు ఎలాంటి సంబంధం లేదు. బట్ నేనొచ్చింది ఆ లోన్ శాంక్షన్ చేస్తే దానివల్ల మీకు ప్రాబ్లం అవుతుంది, మీ జాబ్ పోతుంది అని చెప్పడానికి.
నా జాబ్ పోవడం ఏంటండి? అయినా అసలు ఇంతకీ ఏంటి ఆ ప్రాబ్లం? చెప్తాను. ఫస్ట్ లోన్కి షూరిటీ పెట్టినప్పుడు దాని వాల్యూ తీసుకుని లోన్ అప్రూవల్ చేయాలి. అలా మీరు చేయలేదు. ప్రాజెక్ట్కి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండాలి. అవి ఉన్నాయా? మినిమం వర్క్ అన్నా స్టార్ట్ అయిందో లేదో అది కన్ఫర్మ్ చేసుకోవాలి. వీటన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఏ ఆస్తి పేపర్స్ అయితే బ్యాంక్కి షూరిటీగా పెడతారో ఆ ఆస్తి ఓనర్ సైన్తో పాటు వాళ్ళ వారసుల సంతకాలు కూడా ఉండాలి. ఇవన్నీ ఉన్నాయో లేవో అవి మీరు చెక్ చేసుకున్నారా? నిజమే సింధు గారు, ఈ పేపర్స్లో యష్ గారు సంతకం లేదు. సైనే కాదు, ఇంకా చాలా కరెక్ట్గా లేవు. అసలు ఈ ప్రాసెస్సే కరెక్ట్గా లేదు. క్లియర్గా కనుక్కోండి. హలో, ఎవరు? నేను ఆర్కేఎల్ బ్యాంక్ మేనేజర్ని మాట్లాడుతున్నాను సార్. మీరు ఎక్కడున్నా అర్జెంటుగా మా బ్యాంక్కి రావాలి. ఎందుకు సార్? ఇక్కడికి వస్తే అన్ని విషయాలు చెప్తాను సార్, ఫోన్లో కాదు. త్వరగా రండి. ఇప్పుడే వస్తున్నాను సార్. ఏంటి సార్, ఏదో అర్జెంటుగా మాట్లాడాలి, నన్ను రమ్మన్నారు? యష్ గారు, మీ కంపెనీకి మార్కెట్లో మంచి రెప్యుటేషన్ ఉందని మా ఆర్కేఎల్ బ్యాంకులో మీకు లోన్ ఓకే చేద్దాం అనుకుంటే మా బ్యాంకునే మీరు మోసం చేయాలని చూస్తారా? ఏంటి, మీ బ్యాంక్ని నేను మోసం చేయాలని చూడడమా? ఏం మాట్లాడుతున్నారు సార్? ఒకసారి చూడండి. ఇవి మీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అండి. ఈ ప్రాపర్టీ మా బ్యాంకులో పెట్టి 150 కోట్లకి లోన్ అప్లై చేశారు మీ వదిన గారు. మీ ప్రాపర్టీతో పాటు మీరు చేసే ప్రాజెక్ట్ పేపర్స్ కూడా ఎక్స్ట్రా షూరిటీగా పెట్టారు. కానీ ఈ పేపర్స్లో ఉన్నట్టుగా బయట అసలు ఏమీ జరగట్లేదు. మీ ప్లాన్లో అసలు లేఅవుటే వేయలేదు. ఇంతవరకు ఏ వర్క్ స్టార్ట్ కాలేదు. అయినా అంతా జరిగిపోయింది అన్నట్టుగా డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి లోన్ అప్లై చేశారు. లేదు సార్, లేఅవుట్ వేసి వర్క్ కూడా స్టార్ట్ చేసినట్టుగా మా వదిన నాతో చెప్పింది. మీ వదిన గారు మీకు అబద్ధం చెప్పుంటారు. లేఅవుట్ కాదు కదా, కనీసం ఆ ల్యాండ్లో ఏం జరుగుతుంది అని ఇన్స్పెక్షన్ కూడా ఎవరూ వెళ్ళలేదని చెప్తున్నారు అంటున్నారు. ఇవన్నీ మీకు చెప్పింది ఎవరు సార్? చెప్తాను ఉండండి. సింధు గారు, ఏంటి సింధు ఇది? మా ఇంటి విషయాలు ఇలా బయట వాళ్ళకి చెప్పడం కరెక్టేనా? ఇది మీ ఇంటి విషయం కాదు యష్, ఎంతో మంది జీవితాలకి సంబంధించిన విషయం. ఈ ప్రాజెక్ట్కి నీకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి మళ్ళీ ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నావు? ఎందుకు మా ప్రాజెక్ట్ గురించి బ్యాడ్ ప్రాపగండా చేస్తున్నావు? నేను నీ ఇంటి మనిషిగా కానీ, నీ కంపెనీలో వర్క్ చేసిన వర్కర్గా కానీ, నీ వైఫ్గా కానీ ఇదంతా చేయడం లేదు. మీ కంపెనీలో ఒక ఫ్లాట్ కొన్న కస్టమర్గా అడుగుతున్నాను. మా కంపెనీలో నువ్వు ఫ్లాట్ కొనడం ఏంటి? ఇదిగో దానికి సంబంధించిన పేపర్స్.
ఇప్పుడు చెప్పు యష్, ఏమంటావ్? నీ భార్యని కాబట్టి నా మీద సీరియస్ అయ్యి అరుస్తున్నావు. రేపు మీ కంపెనీలో ఫ్లాట్స్ కొన్న కస్టమర్స్ వచ్చి, ఏంటి సార్ ఇది, ఇంతవరకు లేఅవుటే లేదు, ఏ వరకు స్టార్టే అవ్వలేదు, మా దగ్గర అడ్వాన్సులు అయితే ముందే తీసుకున్నారు, మీరు చెప్పిన టైంకి మాకు ఫ్లాట్స్ అందిస్తారా అని నిన్ను నిలదీస్తే అప్పుడు నువ్వు ఏం సమాధానం చెప్తావు యష్? పోనీ బ్యాంక్లో లోన్ అప్లై చేసిన విషయమైనా నీకు తెలుసా? తెలీదు. అంటే మీ వదిన నీకు తెలియకుండా చాలానే చేస్తుందన్నమాట. ఇప్పుడు ఈ లోన్ గురించి అడిగే హక్కు నాకు లేదు యష్, కానీ కంపెనీ ఓనర్గా నీకుంది కదా. వెళ్ళి మీ వదిన అడుగు యష్, ఎందుకు ఇలా చేస్తున్నావు అని. అప్పుడు తెలుస్తుంది నీకు అసలు నిజమేంటో. అడుగుతా, నాకేమన్నా భయమా? సార్, లేఅవుట్ వర్క్ స్టార్ట్ చేసి లోన్ పేపర్స్ మీద ఒక్క సైన్ చేస్తే లోన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. నేను రేపు వస్తాను సార్, అప్పుడు అన్నీ మాట్లాడుకుందాం. ఈ లోపు నేను ఈ లోన్ పేపర్స్ తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్ళండి సార్, పర్వాలేదు. థ్యాంక్ యూ అండి. మధు, నీ బండారం ఇప్పుడు బయటపడుతుంది. ప్రాజెక్ట్లో నువ్వు చేసే మోసం యష్ తెలుసుకుంటాడు. చాలా థ్యాంక్స్ సార్. ఇప్పటికైనా నిజాలేంటో నా భర్తకి అర్థమయ్యేలా చెప్పారు. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే మేడం. అన్నయ్య, వదినా, వదినా. ఏంటి రాయేష్, మళ్ళీ ఏమైంది? ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? ఏమైందో చూడండి. ఏంటిది?